కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రెగ్యులర్ కానీ ఫీజ్ ఆఫ్ కాల్స్ కానీ అన్ని ఆపేసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మా కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు వినవించుకోకుండా ప్రతి ఒక్కరికి టార్చర్ పెట్టి మెమోల్స్ ఇచ్చి అన్నిటికీ టీఏబీలు లేను జీతాలు కట్ చేస్తా అవి చేస్తా అని అందరికీ డామినేషన్ చేసి కలెక్షన్ బండబూతులు తీటి మా కలెక్షన్ కోసము చాలా గట్టిగా చేయండి అని ఇబ్బంది పెట్టి మాకు హరాస్మెంట్ చేసి పొద్దుగాల 8 గంటల సంది రాత్రి 8 గంటల వరకు మీటింగ్లు పెట్టి మమ్మల్ని ఏం పని చేసినా తిట్టుడు తప్ప వేరేది ఏం కాదు. కాకపోతే అందుకోసమే మేమందరము ఈయన వేధింపులు భరించలేక ఈరోజు పెన్ డౌన్ చేయడం జరిగింది. కావున మాకు పరిష్కారం అయినంత వరకు మేము కలెక్షన్కి పోమని మా ఏడీ గారికి అందరు కలిసి చెప్పడం జరిగింది. 100% కలెక్షన్ అయిన తర్వాత గిట మాకు వేధింపులు తట్టుకోలేక మేము ఈరోజు పెన్ డౌన్ చేయాల్సి వచ్చింది. మా లైన్స్ పెట్టర్ సీనియర్ లైన్స్ పెట్టర్లకు గిట చూడకుండా కన్జ్యూమర్ల ముందల్నే వల్గర్ లాంగ్వేజ్ లా తిట్టి పనికి మాలోడు అది ఇది అని మా ఏ గారికి తిట్టినందుకు మేము ఈరోజు ఈ వేధింపులకు తట్టుకోలేక ఈరోజు పని బంద్ చేసి వస్తాడు. ఆయన డైలీ వస్తాడు, 4 రోజులకు 3 రోజులకు వస్తాడు. ఇన్ఛార్జ్ డి ఉన్నాడు మా సారు వికారాబాద్ డిఈటీ. ఆయన యాక్చువల్గా ఎస్సీ ఆఫీస్లో మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆయన వచ్చి ఈ రకంగా మా మీద వేధింపులకు తట్టుకోలేక విచారణ చేస్తున్నారు. ఈరోజు మా పై అధికారులకు మేము ఈరోజు మెమోరాండం ఇచ్చినాము. మాకు ఆ డి గారు అవసరం లేదని. కావున మా పరిష్కారం మా ఎస్సీ గారు చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. ధర్నా చేయడానికి కారణం కాండూ డివిజన్లో చేస్తున్నాం. ప్రాబ్లం రాత్రి పగలు కష్టపడకుండా మాకు టార్చర్ పెడుతున్నారు. 100% 24కి 100% కలెక్షన్ ఇచ్చిన గుట్టంగా మేము అది ఇంకా తేవాలి, డిస్కనెక్షన్ చేయాలి, 200 కలెక్షన్ ఉంటే కూడా కట్ చేయాలి. 200 ఉంటే టార్చర్ పెట్టడం కాబట్టి మేము 200 రూపాయలకు ఎలా కట్ చేస్తాం? 200 రూపాయలకు కట్ చేయమంటాం.